వెల్కమ్ టు ఎంవి న్యూస్. వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలతోటి కొట్టుమిట్లాడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఎన్యూహెచ్ఎం మరియు మున్సిపల్ నిధులతోటి స్థానిక బొంతువీధి మరియు బలిగట్లలో బొడ్డపల్లిలోని గత జనవరి 30వ తారీఖున ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆర్భాటంగా 80 లక్షల రూపాయలతోటి భవనాలు కట్టినట్టు ప్రారంభించారు. అయితే సమస్యలు చుట్టుముట్టు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నీరు కారుతున్న గోడలతో కాంట్రాక్టర్ అవినీతి స్పష్టంగా కనబడుతుంది. బిల్లులు ఇచ్చేసిన మున్సిపల్ అధికారులు కనీసం స్టోర్ రూమ్లోకి పూర్తిగా వర్షం వచ్చి తడిసిపోయి మందులు పూర్తిగా పాడవుతున్నాయని అక్కడ వైద్యులు తెలియజేశారు. అస్తవ్యస్తంగా కరెంటు పనులు కూడా చేశారని, బయటకు ఒక వైర్లు కనబడుతున్నాయని, దీనివల్ల షాక్ కొడితే ప్రజలకు ఏమవుతుందని భయంతో ఉన్నామని అంటున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ టాయిలెట్స్ పనిచేయట్లేదని అన్నారు. అదేవిధంగా బలిఘట్టం పిహెచ్సికి వస్తులోకి రోడ్డు సౌకర్యం కనీసం సీసీ రోడ్డు నుండి హాస్పిటల్ వరకు కనీసం మట్టి రోడ్డు కూడా కల్పించలేదు. దీంతో వర్షం పడితే ఇక అంతే, అక్కడ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. రోగులకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. బిల్డింగ్ కట్టి బిల్డింగ్ మధ్య ఆఫీస్ రూమ్లో మధ్యలోనే ఒక బోరుబావి ఉంటే దాన్ని అలాగే వదిలేశారు. అంతేగాని దాన్ని తొలగించలేదు. అక్కడ చుట్టూరు టైల్స్ కూడా వేయకుండా ఆఫీస్ రూమ్ మధ్యని బోరుబావి వదిలేయడంపై అధికారులు ప్రత్యక్షంగా లోపం కనబడుతుంది. ఒక్కొక్క బిల్డింగ్కి 80 లక్షలు ఖర్చు చేసి బిల్డింగ్లు కట్టినా అసంపూర్తిగా మరియు నాసిరకంగా పనులు చేశారు కాంట్రాక్టరు. అయినా సరే బిల్లులు చెల్లించిన మున్సిపల్ అధికారులు. దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని రోగులు ప్రజలు కోరుతున్నారు. శానిటేషన్ ప్లంబింగ్ పనులు పూర్తి స్థాయిలో చేయకుండానే బిల్స్ మార్చుకున్న కాంట్రాక్టరు. ఈ విధంగా ఉండడంతో వచ్చిన రోగులు ఎక్కడికి పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో రోగులు ఉంటున్నారు. రోజు దాదాపు ఒక్కో పిహెచ్సిలో 50 మంది వరకు వస్తున్నారు. వారు పూర్తి స్థాయిలో ఇవన్నీ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ అవినీతి క్లియర్గా కనపడుతుంది. పేరుకే కొత్త పిహెచ్సి భవనాలు, కానీ అంతా అవినీతి నాసిరకం పనులతో ఈ విధంగా పనులు చేయడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు మరియు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్. వాటర్ పైన ఉండిపోతుంది, దానివల్ల ఈ చెమ్మ అన్నమాట ఉంటుందా పైన ఉంటుందట. ఇంకా బాగా మేడ మీద నుంచి చూసి చెప్తారు, మీ వాటర్ స్టక్ అయిందంటే మిస్టర్ చెప్తే వచ్చి కన్ను కొట్టారు. ఒక పక్కకు కొట్టారా, బాగా హైట్ అయిపోయింది, అది కొడతామని చెప్పేసి అన్నారు. అయితే ఈ బోర్లోంచి ఆ మోటార్ తీసేసి మరి వేరే దగ్గర బయట కుట్టాక బిగించారు. బట్ ఐసైట్ మనం పెట్టారు, ఇవి ఇంకా వేయలేదు, పెడతామన్నారు. అదే ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే పేరు ఉంటుంది అని చెప్పి మెడికల్ ఆఫీసర్ బలిఘట్టం. అయితే మాకు వర్షాకాలం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నేను మాకు ఈ పిహెచ్సి కొత్త పిహెచ్సి జనవరి 31న ఇనాగ్రేషన్ అయింది, కానీ అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ లేదు. మేము జస్ట్ ఆక్యుపై చేసాము. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ 6 నెలలు దాటొచ్చింది. అయితే చిన్న వర్క్స్ పెండింగ్ ఉండి అవన్నీ అవుతుంటే మేము ఆఫీషియల్గా కాకుండా ఆరల్గా మేము ప్రతి
ఇంటిమేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలాగే కమిషనర్ సార్కి చెప్పడం జరిగింది. అయితే మాకు ఈ వర్క్స్ పరంగా ఎవరినైతే రిక్రూట్ చేశారో, ఎవరినైతే మాకు ఇచ్చారో మా కాంటాక్ట్ చేయడానికి వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసాము. ఏ కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మేము కాంటాక్ట్ చేసాము. ఇన్ కేస్ ఇన్ఫ్యాక్ట్ మన కాంట్రాక్టర్ కూడా మేము కాల్ చేయడం జరిగింది. సో ఎవరికి చేసినా చేయిస్తామని చెప్పడం, అది కొన్ని చేయించడం, కొన్ని అలానే ఉండిపోవడం, వర్క్ సరిగ్గా అవ్వలేదు. అండ్ ఈ బిల్డింగ్ ఇవ్వడమే కొన్ని వర్క్స్ ఇన్కంప్లీట్గా మాకు ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 2 days నుంచి అండ్ అలాగే వర్షాల కాలం ఎప్పుడైతే ఎక్కువ అవుతున్నాయో, ఎక్కువైనప్పటి నుంచి లోపల లీకేజ్ అనేది జరుగుతుంది. ప్రతి రూమ్స్లోనే ఎక్కడో దగ్గర కొంత లీక్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే డ్రగ్ కొంచెం పాడవడం అండ్ అలాగే ఎక్విప్మెంట్స్ ఏమైనా ఇబ్బంది అవుతుంది, రస్ట్ అది పట్టడం అండ్ అలాగే స్విచ్ బోర్డ్స్ దగ్గర కూడా లీక్ అవ్వడం అది జరుగుతుంది. సో దీనికి మేము ఆరల్గానే చెప్పడం జరిగింది, ఆఫీషియల్గా కాకుండా. సో ఇప్పటి నుంచి అండ్ అలాగే ఇప్పుడు లెటర్ పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మంచిగా ఇవన్నీ జరగడానికి, వర్క్ అవ్వడానికి మళ్ళీ ఇది పని చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ అలాగే దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిసాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ అలాగైతే మేము ఎవరికైతే కాంటాక్ట్ చేసామో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారని, వాళ్ళు కూడా తొందరగా చేస్తామని కూడా అన్నారు. కాబట్టి ఇవాళ వర్క్ పూర్తయ్యేలాగా చూడాలని ఈ బిల్డింగ్ ముందు రోడ్డు అండ్ అలాగే చుట్టుపక్కల మాకు కాంపౌండ్ వాల్ లేదు, ఇది ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. అండ్ అలాగే ఇరిగేషన్ పక్కనే ఉంటుంది అనమాట, ఇరిగేషన్ వే పక్కనే. సో దాన్ని బట్టి ఒక కాంపౌండ్ వాల్ అనేది లేదు ప్రస్తుతానికి. సో వర్షం ఏదైనా పడినప్పుడు మా హాస్పిటల్ ముందు ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అది వర్షం పడిన ప్రతిసారి ఆ వేలోనే రావాల్సి ఉంటుంది. సో బ్యాక్ నుంచి కానీ పొలాలు ఇవన్నీ చుట్టూ ఉంటే రావడానికి అవ్వదు. కాబట్టి ఆ వే కూడా ముందు బాగా ఇబ్బందిగా ఉంటుంది, కాలేస్తే పడిపోయేలాగా ఉంటాం అనమాట. పాపం బైక్స్ వెళ్ళడానికి కూడా అవ్వదు, స్కిడ్ అయిపోతారు. సో దానికి కూడా కొంచెం చూసి మాకు అయ్యేలాగా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మేడం ఇక్కడ? మోస్ట్లీ హాస్పిటల్ వర్క్స్ బయట మా మెయిన్ కూడా కొంచెం ఇబ్బంది, వర్షంలో తడిస్తే మళ్ళీ ఏమైనా అవుతుందని. అండ్ అలాగే మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాము, ఇక ఆఫీషియల్గా రిటర్న్గా కూడా మేము ఇంటిమేట్ చేస్తాము. సో దానికోసమే మేము మెయిన్గా చూస్తున్నాం. అండ్ అలాగే చిన్న వర్క్స్ పెండింగ్ ఉండిపోయాయి, కమోడ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, లేకపోతే వాటర్ సప్లై కానివ్వండి, అవి చాలా అవ్వట్లేదు. ఎందుకంటే మేము రిపీటెడ్గా ఇన్ఫామ్ చేసాము, బట్ రిటర్న్గా మేము వెళ్ళలేదు కాబట్టి సో రిటర్న్గా వెళ్దాం అనుకుంటున్నాము. ఈ వర్క్స్ మాత్రం జరగాలి.